పరిస్థితి ఆ కేసు సరిపోదు అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ కేసు మోహన్ బాబు మీద నమోదు చేయాలంటున్నారు. ఏదో మీడియా ప్రతినిధులు ధర్నా చేస్తున్నారు, అడుగుతున్నారని కాబట్టి ఏదో ఒక కేసు పెట్టి ఒక పిలిపించి ఒక నోటీస్ ఇచ్చి ఇంటికి పంపిస్తామంటే కుదరదు అంటున్నాయి జర్నలిస్ట్ సంఘాలు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ రోజు సిపి గారు పిలిచినట్టుంది. పిలిచిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు వారు సిపి గారు పిలిచింది వారి కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, కానీ ఈ రోజు జర్నలిస్టులతో కావచ్చు, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాల మీద పోలీసు వారు కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతా ఉన్నారు. నివేదికే కాదు, ఆల్రెడీ నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం సూచించింది, ఖచ్చితంగా బాధ్యులు ఎవరైనా ఉన్నా కూడా తన మన అనే భేదం లేదు, ఖచ్చితంగా ఎవరున్నా కూడా జర్నలిస్ట్ మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వము డీజీపీ గారు ఆదేశించి డీజీపీ గారు ఆల్రెడీ పోలీసు వాళ్ళంతా కూడా ఇంట్రాగేషన్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు పూర్తి వివరాలతో కూడా రిపోర్ట్ వస్తుంది. అదే కాకుండా పూర్తి స్థాయిలో కూడా ఎవరు అలా బాధ్యులైన మీద చర్యల మీద బౌన్సర్ కావచ్చు, అదేవిధంగా కుటుంబానికి సభ్యులు కావచ్చు, అదే మిగతా వారు ఎవరున్నా కూడా ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా ఈ వ్యవహారం అంతా కూడా ఈ రోజుతో పులి స్టాప్ పడాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా వారి కుటుంబానికి సంబంధించిన అంతర్గత వ్యవహారం ఉంటే లోపల చూసుకోవాలి తప్ప ప్రజలకు కానీ జర్నలిస్టులకు కానీ అదేవిధంగా మిగతా ఎవరికి కానీ నష్టమయ్యే పనులు కానీ అదే ఇబ్బందికరమైన పనులు ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది అని చెప్పేసి ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా ఆ దిశగా ఇంట్రాగేషన్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ తర మన అనే భేదం లేదు. అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తామని కనపడతాం. ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబు గారు అంటే చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్ వాడిన పక్క నికార్సైన హైదరాబాద్. ఇంకా ఆయన విషయంలో కూడా ఆయన రాయలసీమ అని కూడా అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ ఎట్టుడే ఇక మాట్లాడి బాగానే ఉన్నారు, కానీ మీరు ఒక్కరే ఎందుకు కొట్టిస్తున్నారు? పోలీసుల దగ్గర నుండి జర్నలిస్టులను కొట్టిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీ సెటిల్మెంట్ల కోసమే ఇదంతా ఎందుకు పెట్టారు? ఆయన తెలంగాణ ద్రోహిగా ఉన్నాడు. వీళ్ళందరూ ఇన్ని రోజులు దగ్గర నుండి కొట్టించారు. మీరు పోలీసుల దగ్గర నుండి జర్నలిస్టులను కొట్టించారు. పోలీసుల దగ్గర నుండి ఆయన దగ్గర సెటిల్మెంట్ చేసుకొని మరి ఎందుకు బహిష్కరించారు చెప్పండి? తెలంగాణ నుంచి ఎందుకు బహిష్కరించారు? తెలంగాణ నుంచి ఎందుకు బహిష్కరించారు? ఎందుకంటే ఒక్క నిమిషం విజయ్ గారు చరణ్ గారు కేవలం చరణ్ గారు ఇలా మీడియా మీద ఏదో ఒక దాడి జరిగినప్పుడు మాత్రమే కాదు. విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. విజయ్ గారు ఒక్క నిమిషం వీళ్ళకు కావాల్సిన లాభం చేకూర్చాలి. అందుకోసం బహిష్కరించకుండా సెటిల్మెంట్ల కోసం ఇంత ఇన్సిడెంట్ జరిగిందంతా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. ఒక్క నిమిషం విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. విజయ్ గారు ఆయన కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడదు కానీ విజయ్ గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ప్లీజ్ విజయ్ గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి ఒకసారి. చరణ్ గారు కంటిన్యూ. కాదండి నేను మాట్లాడుతున్నా, నాకు మ్యూట్ లోనే పెడతారు మీరు. చరణ్ గారు కంటిన్యూ. ఒక్క నిమిషం విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇది వన్ టు వన్ కాదు. మనం గొడవలు ఆడుకోవడం కాదు. ప్లీజ్ ఎందుకు బహిష్కరించారు? ప్లీజ్ విజయ్ గారు ఒక్క నిమిషం ఆగాలి. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగాలి. తర్వాత నేను మీకే కదా అవకాశం ఇచ్చేది. విజయ్ గారు అర్థం చేసుకోవాలి. మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన కంప్లీట్ చేయనిద్దాం. చరణ్ గారు కంప్లీట్ చేయండి. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగాలి. ప్లీజ్ విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇలా పర్సనల్ గా వెళ్ళడం కరెక్ట్ కాదు. విజయ్ గారు చరణ్ గారు ప్లీజ్. మీరు ఇద్దరు పర్సనల్ గా పోతున్నారు. ప్లీజ్ మీరిద్దరు పర్సనల్ పోతున్నారు. విజయ్ గారు చరణ్ గారు ప్లీజ్. జర్నలిస్టుల మీద దాడి జరుగుతుంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, జర్నలిస్టులను అరెస్ట్ చేసింది. రైట్ అన్ని డిస్కస్ చేద్దాం. విజయ్ గారు చరణ్ గారు అన్ని డిస్కస్ చేద్దాం.
రవితేజ్ గారు 2024 గణాంకాలు చూసుకున్నా, ఒక్క నిమిషం చరణ్ గారు ఒక్క నిమిషం రవితేజ్ గారు 2024 గణాంకాలు మనం చూసుకున్నా కూడా దేశవ్యాప్తంగా పదుల మంది జర్నలిస్టులు మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఇదే వరవడ కంటిన్యూ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే వరవడ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఏంటి జర్నలిస్టుల భద్రతకి ఇలాంటి అటాకులు జరిగినప్పుడు సానుభూతి చూపించడం తప్ప రాజకీయ పక్షాలు ఎందుకు ఏం చేయలేకపోతున్నాయి? ఒక్క నిమిషం విజయ్ గారు, చరణ్ గారు, ప్లీజ్ పర్సనల్ గా పోతున్నారు ఇద్దరు. పబ్లిక్ చూస్తున్నారు, అర్థం చేసుకోవాలి. మనం హుందాగా ఉండాలి ఇక్కడ. ప్లీజ్ చరణ్ గారు, విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రవితేజ్ గారు కంటిన్యూ. విజయ్ గారు మీరు సీరియస్ జర్నలిస్ట్, మీరు కూడా ఇలా చేస్తే ఎట్లాగా అర్థం చేసుకోండి ప్లీజ్. పర్సనల్ అటాక్ ఏంటి? చరణ్ గారు, విజయ్ గారు ప్లీజ్ నేను ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నా. మిగిలిన ప్యానలిస్టులు ఉన్నారు మాట్లాడడానికి. పబ్లిక్ చూస్తున్నారు, అర్థం చేసుకోవాలి. మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. విజయ్ గారు, చరణ్ గారు ప్లీజ్. ప్లీజ్ పీసీఆర్ ఇతన్ని మ్యూట్ చేయండి దయచేసి ప్లీజ్. రవితేజ్ గారు కంటిన్యూ ప్లీజ్. పీసీఆర్ ఇతన్ని మ్యూట్ చేయండి. చరణ్ గారిని మరి ఒక్కసారి రవితేజ్ గారు కంటిన్యూ. తెలంగాణ విజయ్ గారు, కౌశిక్ గారు ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇందాక నుంచి. మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం. కొడుతుంటే కళ్ళు మూసుకొని ఉన్నారు, ఆడ చూస్తూ ఊరుకున్నారు, కళ్ళ ఒప్పగి చిట్ట చూస్తూ ఊరుకున్నారు పోలీసులు. విజయ్ గారు, చరణ్ గారు, ఎవరి వెర్షన్ వారు అర్థవంతంగా వివరిద్దాం ప్లీజ్. ఇది కరెక్ట్ కాదు. నేను ఇందాక నుంచి రిక్వెస్ట్ చేస్తాను ఇద్దరిని. ఇది కరెక్ట్ కాదు. పబ్లిక్ చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరి వెర్షన్ వారు అర్థవంతంగా వివరించండి. ఎవరి వెర్షన్ వారు కరెక్ట్ గా చెప్పండి. చేసిన తప్పును మనం తప్పు అని చెప్పడానికి కూడా మనం కొట్టుకుంటే ఎట్లా? రవితేజ్ గారు కంటిన్యూ. సార్ విజయ్ కుమార్ సార్, పెద్దలు మీ అందరికి మేము